జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దమ్మాయిగూడలో ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. అసలు ఈ హత్య ఎవరు చేశారు, అలాగే ఆ మహిళ పూర్తి వివరాలు ఏంటనేది కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు ఆ మహిళ ఎవరు? ఆ మహిళ పేరు విజయ అంటా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ? అసలు ఈ మర్డర్ కారణాలు ఏంటి సార్? మహిళ పేరు డేరంగుల విజయ. ఈ అమ్మాయి వయసు ఒక 40 years ఉంటుంది. భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు అమ్మాయికి. అయితే ఇక్కడనే మనకు చెన్నాపురం మన మిలిటరీ డెంటల్ కాలేజ్ దగ్గర ఉంటుంది. అమ్మాయి డైలీ వర్క్ అంటే లేబర్ వర్క్ చేస్తుంది మేస్త్రి దగ్గర. నిన్న మార్నింగ్ ఇంట్లో నుంచి 8:30కి వర్క్ గురించి అని చెప్పేసి పోయింది. రాత్రి కూడా రాలేదు. అయితే మార్నింగ్ మనకు దమ్మాయిగూడ పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఆపోజిట్లో బ్యాక్ సైడ్ ఒకటి ఓపెన్ ఏరియా ఉంది. అక్కడ అందులో ఒక మహిళా శవం ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే మా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మేము కూడా విజిట్ చేసాం. అక్కడ విజిట్ చేస్తే ఆ శవం గురించి వచ్చి ఐడెంటిఫికేషన్ అనేది మేము వెతుకుతామంటే వీళ్ళు కూడా అక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేశారు. అమ్మాయి సొంతం అక్కడ ఆమన్గల్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్న ఆమన్గల్ దగ్గర విలేజ్ ఉన్నది అమ్మాయిది. అది ప్రాథమికంగా ఈ సమాచారం తెలిసింది మాకు. అమ్మాయికి హెడ్ ఇంజరీ ఉన్నది, బ్లడ్ స్టెయిన్స్ అన్ని, బ్లడ్ పూల్ ఒకటి ఉన్నది. అన్ని మన క్లూస్ టీమ్స్, తర్వాత మన క్రైమ్ టీమ్స్ అన్నీ అక్కడ డిప్లాయ్ చేశాము. టీమ్స్ ఒక 4 teams పెట్టేసి కేసు డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనకు తొందరలోనే కేసు డిటెక్ట్ చేసి నేరస్తులను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతాం. సార్, అంటే ఆవిడ భర్తతో విడిపోయి చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తుంది మీ పోలీస్ స్టేషన్కు సంబంధించిన లిమిట్స్లో. అంటే ఇప్పటికే ఆవిడ లేబర్ పని చేస్తూ ఉంది అని కూడా చెప్తా ఉన్నట్టు ఎవరి మీద అనుమానం ఉందా? వారి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే తెలిసినటువంటి వ్యక్తులపైన? అదే ఈ ఇన్వెస్టిగేషన్ కేసు ప్రాథమికంగా ఉన్నది. ప్రాథమికంగానే ఈ ప్రైమరీ డీటెయిల్స్ వచ్చినాయి మనకు. దాని గురించి 4 teams పెట్టేసేసి మనం కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. భర్త చనిపోయాడు. ఇతనికి ఈ అమ్మాయికి వదిలేసి వెళ్ళలేదు. భర్త చనిపోయాడు. 2 పిల్లలను పెట్టుకొని లేబర్ వర్క్ చేసుకుంటూ జీవిస్తున్నది ఈ అమ్మాయి. అది ఇప్పుడున్న ప్రాథమిక విచారణలో వాళ్ళ బంధువులను, తర్వాత తెలిసిన వాళ్ళను, కోవర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా విచారిస్తున్నాము. మనకు తొందరలోనే కేసు డిటెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో రైట్, విజయ హత్యకు కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన కూడా ఇటు ఏసీపీ చక్రపాణి అయితే డీటెయిల్స్ తీసుకున్నటువంటి పనిలో పడ్డారు. దర్యాప్తును కూడా ముమ్మరం చేసినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి.